ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. తెలంగాణలో నిర్మితమవుతున్న రహదారుల నిర్మాణంపై సమీక్షలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైవేల నిర్మాణం జరుగుతున్న జిల్లాల కలెక్టర్లు, అటవీ, విద్యుత్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రోడ్ల నిర్మాణంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులతో అందరూ సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. జాతీయ రహదారుల కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించగా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండటం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని జిల్లా కలెక్టర్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా పరిహారం ఇస్తామనే భరోసాను రైతులకు ఇచ్చి భూసేకరణకు ఒప్పించాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న హైవేల పురోగతిని జాతీయ రహదారుల సంస్థ అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాగపూర్, విజయవాడ కారిడార్లో ఖమ్మం జిల్లాల్లో భూసేకరణ పరిస్థితిపై రేవంత్ ఆరా తీశారు. అయితే ఆ రోడ్ ఖమ్మం సమీపంలోని విలువైన భూముల గుండా పోతుందని, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఈ హైవే నిర్మాణ మార్గంలో పెద్ద గ్రామాల వద్ద రైతులు పొలాలకు వెళ్లేందుకు అండర్ పాస్లు ఉండేలా చూడాలని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. అలాగే హైవేకి రెండు వైపులా గ్రావెల్ రోడ్లు నిర్మిస్తే భవిష్యత్తులో రహదారి విస్తరణ సులభమవుతుందనే సీఎం సూచనను తాము పరిశీలిస్తామని NHIA సభ్యుడు అనిల్ చౌదరి హామీ ఇచ్చారు. ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, విజయవాడ, నాగపూర్ కారిడార్ హైవే నిర్మాణానికి భూసేకరణ సమస్యగా ఉందని కలెక్టర్లు చెప్పగా, ప్రభుత్వ భూములు అటవీ శాఖకు బదిలీ చేసి ఆపై అటవీ శాఖ భూములను హైవేల నిర్మాణానికి బదలాయించాలని సీఎం సూచించారు. ఈ విషయంలో నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్, విజయవాడ 6 వరుసల హైవే పనులు పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని రహదారుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి NHIA ప్రతినిధులను కోరగా 2 నెలల్లోనే పనులు ప్రారంభిస్తామని వారు బదిలిచ్చినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం, దేవరపల్లి, ఖమ్మం, కోదాడ రహదారుల నిర్మాణ పనుల వద్ద పోలీస్ భద్రతా పనులు చూడాలని సంబంధిత ఎస్పీలకు సీఎం రేవంత్ సూచించారు. తెలంగాణ తలపెట్టిన డ్రై పోర్ట్ను బందర్ పోర్టుతో లింక్ చేసే హైస్పీడ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం గురించి కూడా అధికారులతో చర్చించారు. హైదరాబాద్, మన్నెగూడ, హైదరాబాద్ కలవకుర్తి జాతీయ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని, ఈ నెలాఖరు నాటికి మొత్తం రహదారుల పూర్తి వివరాలు, ప్రపోజల్స్ను అధికారులు సమర్పించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.